జై శ్రీరామ్. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళాలో స్నానం ఆచరించి కొంతమంది భక్తులకి అత్యంత పవిత్రమైన మహాకుంభమేళా జలాన్ని పంపించడం జరిగింది. పంపించి కూడా 3 రోజులైంది. భక్తులు ఇంకొక 4-5 రోజులు చూడండి, ఒకవేళ రాకపోతే ఫోన్ చేయండి, మళ్ళీ పంపిస్తాను. నేను అందుకే అక్కడ విశ్రాంతి కూడా తీసుకోకుండా తొందరగా రావడానికి కారణం ఏమిటంటే, కొంతమంది భక్తులకి ప్రసాదాలు అందవు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ రిటర్న్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ పంపించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకోసం రిటర్న్స్ వస్తున్నాయనేది తెలియటం లేదు. సరే, అందుకోసం భక్తులందరూ కూడా కొంచెం వేచి చూడండి, తప్పకుండా మళ్ళీ పంపిస్తాము ఒకవేళ అందకపోతే. ఇప్పుడు వెళ్ళలేకపోయిన వాళ్ళు మీ చిరునామా పంపించండి. 9347713779 అనే నెంబర్కి పంపించండి. మహాపవిత్రమైనటువంటి కుంభమేళా జలాన్ని పంపిస్తాను. అసలు జలం పంపించడం చాలా కష్టం ప్రసాదాలతో పాటు. మొన్న గోకర్ణ మహాక్షేత్రంలో కూడా పూజ చేసిన తర్వాత ఆత్మలింగానికి కోటి తీర్థ జలాన్ని పంపించాను భక్తులకి. వెళ్ళి ఆ కోటి తీర్థంలో భక్తులు స్నానం చేయలేరు కదా. సాక్షాత్తు ఆత్మలింగానికి ఎంత శక్తి ఉంటుందో ఆ యొక్క కోటి తీర్థానికి మరియు సముద్రానికి అంత శక్తి ఉంటుంది. గోకర్ణం వెళ్ళిన వాళ్ళు కోటి తీర్థంలో స్నానం ఆచరించి తరువాత సముద్ర స్నానం చేసిన తరువాత చక్కగా స్వామివారిని ఆత్మలింగాన్ని సేవించాలి. అది విశేష ఫలప్రదం. కాబట్టి ఆ కోటి తీర్థ జలం కూడా స్వామివారికి నివేదించిన ప్రసాదంతో పాటు పంపించాను గోకర్ణం. ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని పవిత్రమైన జలాన్ని పంపిస్తున్నాను. అది చాలా రిస్క్ అన్నమాట, చాలా శ్రమతో కూడినటువంటి విషయం. అయినా కూడా ఆ జలాన్ని తల మీద చల్లుకోవడం వల్ల అనేక జన్మల పాపరాశి భస్మం అయిపోతుంది అనేక మందికి. ఇంకా పాపం పోయింది అంటే సుఖజీవనమే, చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, పిల్లా పాపలు మొదలైన సత్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పాపరాశిని భస్మం చేసుకునేటందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగరతో భయం. మంచి పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు. చూడండి, మహాకుంభమేళా జలం భగవన్నామ జపం చేస్తూ మొత్తానికి సాధించుకొని రాగలిగాను. అది చాలా కష్టమైనటువంటి విషయం, చాలా భయం వేసింది మొట్టమొదటిసారి నాకు. సరే, నా వెంట ఎప్పుడూ స్వామివారు ఉన్నారు. విశ్వనాథ 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 అని ఎవరైతే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి జపిస్తూ ఉంటారో వారి నామాన్ని విశ్వనాథుడు జపిస్తాడు అని మనకు కాశీఖండం చెబుతోంది. అందుకే ఆ విశ్వనాథుడి నామం హరహర గంగే జయ జయ గంగే అనే నామాన్ని నేను జపిస్తూనే వెళ్ళాను. అందుకు చాలా వరకు 100% సులభంగా గంగాజలాన్ని తీసుకొని రాగలిగాను త్రివేణి సంగమం నుండి. జపతో నాస్తి పాతకం. జపం అంటే సరే, ఇవన్నీ సత్కర్మలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పూజాధికాలు అన్నీ కూడా జపమే. కాబట్టి భగవన్ నామాన్ని జపిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎటువంటి పాతకమైనా, అంటే పాపం, ఎటువంటి పాపమైనా కూడా భస్మం అవుతుంది. ఆ పాపాన్ని భస్మం చేసుకోవటమే ప్రధానం మనిషిది. ఎందుకంటే ఈ ఒక్క జన్మ కాదు, అనేక జన్మలు ఉన్నాయి ఇంతకుముందు మనం అనుభవించింది. ఇప్పుడు నాకు 44 సంవత్సరాలు. అంతకుముందు తల్లి గర్భంలో ఉన్నాను 1 సంవత్సరం. అంతకుముందు ఏ జన్మలో ఉన్నామో తెలియదు. కాబట్టి జన్మలు అనేవి ఖచ్చితం. ఇప్పుడు 44, ఇంకా తర్వాత ఒక 56 సంవత్సరాలు జీవిస్తాము. ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసిందే. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. కాబట్టి జపతో నాస్తి పాతకం. ఈ 100 సంవత్సరాల లోపు ఇటువంటి పవిత్రమైన జలాలలో నేను స్నానం ఆచరిస్తూ నలుగురికి పంచాలన్నది నా సంకల్పం. ఆ స్వామివారికి నివేదించిన ప్రసాదం కూడా అటువంటిదే. కాబట్టి ఈ తీర్థరాజాల్ని పంపించడం చాలా కష్టం. అయినా కూడా నేను కొంత ఓపిక తెచ్చుకొని మరీ జాగ్రత్తగా పంపించడం జరుగుతోంది. ఆ జలాల్ని మీరు జాగ్రత్తగా తల మీద చల్లుకోండి. ఇంకా శ్రీశైల పుణ్యక్షేత్రంలో 108 గుండాలు ఉన్నాయి. మనోహర గుండం, సరస్వతి గుండం, శంఖతీర్థం, చక్రతీర్థం, బిందు తీర్థం, ఇలా 108 ఉన్నాయి. అంటే కొన్ని లుప్తమైపోయాయి. అయినా కూడా
ఆ ఆ జల ప్రవహిస్తూ వెళుతుందన్నమాట, వస్తుందా ఒక దగ్గర, అక్కడ బయటికి వస్తుంది. ఆ 108 జలాల నుంచి వచ్చినటువంటి జలం వజ్రాల గంగమ్మ అనేటటువంటి అద్భుతమైన స్థానంలో ఆ జలం బయటికి వస్తుంది. ఆ జలంని తీసుకొని మీకు కూడా పంపించడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో. కాబట్టి ఆ తీర్థం విశేషం. అందుకే నేను జాగ్రత్తగా ఆ తీర్థాల్ని కూడా జాగ్రత్తగా పంపించడం జరుగుతోంది. భక్తులందరూ ఇది గమనించండి, జాగ్రత్తగా ఆ తీర్థాల్ని సేవించండి. అసలు ఆ తీర్థాన్ని ఇలా కాస్త తాకి ఈ వేలుతో ఇలా పెట్టుకున్నా చాలండి, జలం కొంచెం అంటినా చాలు. కుంకుమ ఏ విధంగా పెట్టుకుంటామో అలా ఆ తీర్థాన్ని ఇలా రాసుకుంటే చాలు, మొత్తం సమస్త పాపరాశి భస్మం అయిపోతుంది. అంతటి శక్తి ఉంది. ఆ పూనిక మనకు కూడా ఉండాలి, ఉండి పెట్టుకోవాలి, ఆ భావనతో పెట్టుకోవాలి, అంత శ్రద్ధతో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మహాకుంభమేళా జలాన్ని మీకు పంపించాను. ఎంతమంది మహానుభావులు స్నానం ఆచరించారు. అనేక మంది హిమాలయ పర్వతాలలో ఉండేటటువంటి మహానుభావులు ఎంతోమంది స్నానం ఆచరించారు. కంచి పరమాచార్యుల వారు గురువుగారు స్నానం చేసిన తర్వాత నదిలో ఆ దూరంగా నిల్చొని భక్తులు కూడా స్నానం ఆచరించే వీడియో నేను చూశాను. అంతటి విశేషం. మామూలుగానే ఆ నదీ జలాలు విశేషం. ఇక మహాతపస్సంపన్నులు పరమాచార్యుల వారు, సామాన్యుల వారు స్నానం ఆచరించి ఇలా ఒక మునిగి లేచిన తరువాత అక్కడ కొద్ది దూరంలో భక్తులు వారు మునిగిన తర్వాత వీళ్ళు మునగటం, స్నానం చేశారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్నానం ఆచరించటం. ఆ జలం గురుపాదోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే. ఆ తీర్థాన్ని స్వీకరించటం, ఇక పునర్జన్మ ఉండదు. అంతటి విశేషం. సరే, ఈ పునర్జన్మనే ఉండనప్పుడు ఈ మనం అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న బాధలు చాలా చిన్నవన్నమాట. ఈ ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అనారోగ్య బాధలు కానివ్వండి, ఈ మొదలైనవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. ఇవి కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పగలు రాత్రిలాగా. కాబట్టి ఇవి పోతాయో లేదో అని భయపడక్కర్లేదు. మనం ఆధ్యాత్మిక శక్తిని పొందిన వాళ్ళు ఇవన్నీ చాలా చిన్న విషయాలు అన్నమాట. కాబట్టి ఆ మహిమగల జలం కొంతమందికి పంపించగలిగాము. ఇంకా ఎవరైనా పొందగోరే భక్తులు 9347713779కి మీ చిరునామా పంపించండి. మళ్ళీ మీకు ఒక 2 రోజుల తర్వాత మీకు కుంభమేళా జలాన్ని పంపిస్తాను. 26వ తారీఖు లోపు మీకు కుంభమేళా జలం అందుతుంది. అంటే ఈ లోపే వచ్చేస్తుంది, ఒక వారం రోజుల లోపు. ఏదైనా కొంచెం ఆలస్యమైనా చక్కగా అందుతుంది. ఆ విధంగా అందుకోండి జలాన్ని తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ 144 సంవత్సరాల వరకు రాదు కదా ఈ యొక్క అవకాశం. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, మాకు లీటర్ కావాలి అనేటటువంటి భక్తులు కోరేవాళ్ళు ఉన్నారు. లీటర్ జలం మీకు పంపించాలంటే చాలా శ్రమ పడవలసి ఉంటుంది. నేను ఎన్నో విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది. అక్కడ ప్రయాగ నుండి గంగాజలం తెచ్చే దగ్గర నుండి ఇక్కడ ప్యాకింగ్ చేయటం కష్టం, వాటిని బుకింగ్ చేయటం కష్టం, వాటిని పంపించటం కష్టం, చాలా బరువు కదా. నీళ్లు అనేవి బరువు. ప్రసాదం కొద్ది ఎక్కువైనా పంపించవచ్చు, కానీ జలాన్ని ఎక్కువ పంపించడం అనేది కష్టం. ఎందుకంటే ఉండదు, ఆ ప్యాకింగ్లలో ఉండదు జాగ్రత్తగా. దానికి అనేక విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది. మీకు భవిష్యత్తులో నేను ఆ ప్రణాళికని ఆలోచన చేస్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా కనీసం 1 లీటర్ జలం ఉండాలి అన్నది నా సంకల్పం. గంగాజలం ప్రతి ఇంట్లో ఉండాలి. గంగాజలం ఉంటే మొత్తం ఇంకా సమస్త దేవీ దేవతలు మన ఇంట్లో ఉన్నట్లే, అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉన్నట్లే. గంగమ్మ తల్లి ఉంటే చాలా విశేషం. ప్రతి పూజకి మనం ఒక బిందెడి నీటిలో 1 బిందువు గంగాజలం కలిపితే చాలు, ఆ బిందె నీరు కూడా గంగాజలం అయిపోతుంది. ఇప్పుడు నేను పంపించినటువంటి మహాకుంభమేళా జలాన్ని మీరు కట్ చేసి 1 బకెట్ నీటిలో 1 బిందువు కలిపితే చాలు, ఆ బకెట్ నీరు కూడా కుంభమేళా జలం అయిపోతుంది, గంగాజలం అయిపోతుంది. ఆ నీటిని తలస్నానం చేయండి, మొత్తం సమస్త దోషాలు పోతాయి. ఆ నీరు స్నానం చేసిన వెంటనే మీకు ఆ మహిమ తెలుస్తుంది. నేనైతే ఆ అనుభూతిని పొందుతున్నాను. కాబట్టి భవిష్యత్తులో మీకు 1 లీటర్ కానీ ఇంకా మీరు ఎంత కోరితే అంత పంపించేటటువంటి విధంగా ఆలోచన చేస్తున్నాను. అది కూడా హరిద్వార్ గంగాజలం ఇంకా శుద్ధంగా ఉంటుంది. హరిద్వార్కు వెళ్ళి అక్కడి నుండి మీకు గంగాజలాన్ని తీసుకొని వచ్చి శ్రీశైలానికి ఆ పవిత్రమైన గంగాజలం మీరు లీటర్ అడిగితే లీటరు, 2 లీటర్లు అడిగితే 2 లీటర్లు, 5 లీటర్లు అడిగితే 5 లీటర్లు
10 లీటర్లు అడిగితే 10 లీటర్లు, కానీ ముందే చెప్పవలసి ఉంటుంది. దాని విధానం మీకు మళ్ళీ నేను తర్వాత తెలియజేస్తాను. అలా ఆ శుద్ధమైన గంగ ఎన్ని సంవత్సరాలైనా పాచిపట్టదు, అంత పాడవద గంగాజలం, హరిద్వార్ గంగాజలం అంత విశేషం. మామూలుగా హిమాలయ పర్వతాల నుండి మొట్టమొదటిగా భూమి మీద పడినటువంటిది గంగమ్మ తల్లి హరిద్వార్లో అనమాట. అక్కడ హర్కీ పౌడి అనేటటువంటి స్థానంలో ప్రవహిస్తున్న గంగ ఇంకా విశేషం హరిద్వార్లో కూడా. ఆ హర్కీ పౌడి అనేటటువంటి దగ్గర నుండి నేను మీకు గంగాజలాన్ని తీసుకొచ్చి పంపించేటందుకు ప్రయత్నిస్తాను భవిష్యత్తులో. అది చక్కగా మీకు ఆ ప్యాకింగ్ గురించి కూడా ఆలోచన చేస్తున్నాను. అది ఎలా చేస్తే మీకు క్షేమంగా, ఇప్పుడు మధ్యలో పోకూడదు కదా, పగిలిపోయి ఇదైపోకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేయవలసి ఉంటుంది. దానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా అనంతంగా ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. కాబట్టి మీకు కూడా కొంత దక్షిణ ఎక్కువ చెప్పవలసి ఉంటుంది, వేరే మార్గం లేదు. ఎందుకంటే అంతటి ఖర్చును నేను ఒక్కడిని భరించలేను కదా. ఏదో కొద్ది శాతం భరించగలుగుతా, కానీ ఎక్కువ ఖర్చును భరించలేను. కాబట్టి కొంత మీకు కూడా దక్షిణను ఎక్కువ చెప్పవలసి ఉంటుంది. దాన్ని మీరు ముందుగానే ఫోన్పేలో వేయవలసి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒక లారీని మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది. అందులోనే మొత్తం క్యాన్లన్నీ 20 లీటర్ల క్యాన్లు పెట్టుకొని ఒక 10 నుంచి 15 మందిని ఆ జలాన్ని దృఢంగా మోసేవాళ్ళు. ఇప్పుడు నాతో పాటు వచ్చాడు చూడండి రమేష్ అని, అటువంటి గట్టి వాళ్ళు ఉండాలి. నేను మోయగలనా? నేను మోయలేను. ఏదో 5 లీటర్లు 10 లీటర్లు అయితే మోయగలుగుతా, కానీ 20 లీటర్ల క్యాన్ మోసుకుంటూ 10 కిలోమీటర్లు నడవమంటే నా వల్ల అయ్యే పని కాదు. కాబట్టి అటువంటి గట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి చక్కగా మీ గోత్రనామాలు హరిద్వార్లో గంగమ్మ తల్లి సన్నిధిలో చదివి చక్కగా పూజ చేసి ఆ జలాన్ని నింపి తీసుకొని వచ్చి లారీలో జాగ్రత్తగా పెట్టుకొని, నేను వెనకాల ఉండి, లారీలో ప్రయాణించలేను కదా హరిద్వార్ నుంచి శ్రీశైలం వరకు, కాబట్టి నేను వెనకాల కారులో ప్రయాణిస్తూ దాన్ని ఆ లారీని అనుసరిస్తూ జాగ్రత్తగా గంగమ్మ తల్లిని తీసుకొని వచ్చి శ్రీశైలానికి మీకు చక్కగా ప్యాకింగ్ చేసి మీకు అన్ని వీడియోలు అణువున చక్కగా ఆ వీడియోల్ని పంపిస్తూ మీకు తప్పకుండా ముందు పంపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చక్కగా కుంభమేళా జలం అందుకోని వారు ఎవరైనా ఉంటే చక్కగా మీ చిరునామా పంపించండి. మహాకుంభమేళా జలాన్ని పొందండి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి ఖరము పాలు. ఆ యొక్క ఆవు పాలతో సమానం మహాకుంభమేళా జలం, అంత పవిత్రమైంది. కాబట్టి కాస్త ఉన్నా చాలు, వాటిని మనం తల మీద చల్లుకోవటం, స్నానం చేయడం ద్వారా అనేక సత్ఫలితాలు పొందుతాం. ఎంతోమంది మహానుభావులు స్నానం ఆచరించిన పవిత్ర జలం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇక కుంభమేళా వెళ్ళవచ్చా అంటే పౌర్ణమి మరియు మహాశివరాత్రి ఈ 2 రోజులు వదిలిపెట్టి మిగిలిన రోజుల్లో వెళ్ళి రావచ్చు రోడ్డు ద్వారా. ఎందుకంటే ట్రైన్లన్నీ కూడా టికెట్లు దొరకట్లేదు. ఫ్లైట్లలో చూస్తేనేమో 30,000 అలా ఉంది, వెళ్ళటానికి ఆ విధంగా అనేక విధాలుగా ఉంది. 30,000 50,000 అలా ఉంది. కాబట్టి ఫ్లైట్లో వెళ్ళి రావటం కష్టం. కాబట్టి ఒక 4-5 కలిసి ఒక కారు మాట్లాడుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళి రావటం చాలా తేలిక. నైనీ చౌరస్తా అనే చౌరస్తా దగ్గర కార్ని పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 3 కిలోమీటర్ల వరకు బైక్ వాళ్ళు 100 రూపాయలు తీసుకొని అక్కడ వదిలిపెడుతున్నారు. ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు మాత్రమే నదీ తీరానికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లు నడవగలము అనేటటువంటి భావన ఉన్నవాళ్ళు వెళ్ళి రావచ్చు, అంత శ్రమే ఉండదు. ఆ చౌరస్తా దగ్గర కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక 2 నుంచి 3 గంటల సమయం మేము ట్రాఫిక్లో ఉండవలసి వచ్చింది. అంతే తప్పించి మేము శ్రమ పడింది ఏమీ లేదు పెద్దగా. ఆ నది నుండి త్రివేణి సంగమానికి వెళ్ళడానికి మరి మాకు ఒక 1 గంట నుంచి 1.5 గంటల సమయం పట్టింది. హాయిగా పడవలో ఆ చల్లటి గాలి, ఆ పవిత్రమైన గంగాజలాన్ని తాకినటువంటి గాలి మమ్మల్ని తాకుతూ హాయిగా గొప్ప అనుభూతిని పొందాము. అక్కడ వెళ్ళి భక్తుల గోత్రనామాలు చదివి చక్కగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పూజ చేసి అవన్నీ మీకు వీడియోలు పంపించాను. ఆ జలం తీసుకొని రావటం జరిగింది. వెళ్ళవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ 144 సంవత్సరాలకు కానీ రాదు. కాబట్టి కొంత శ్రమ అవుతుంది. ఈ కారులో వెళ్ళటం అనేది కాస్త శ్రమనే, కానీ హాయిగా ఆగుతూ వెళ్ళాలి. ఉదయం
6-7 గంటలకు ప్రయాణం ప్రారంభించి రాత్రి 9-10 వరకు 6 నుంచి 700 కిలోమీటర్లు ప్రయాణిస్తాము. అక్కడ ఒక రూమ్ తీసుకొని విశ్రాంతి తీసుకొని అట్నుంచి ప్రయాణం మొదలెట్టడం ఉత్తమం. ఇక ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పడవలు త్రివేణి సంగమానికి తీసుకెళ్తాయి. కాబట్టి మనము మధ్యాహ్నం 2 గంటల వరకు త్రివేణి యొక్క నది ఒడ్డుకి చేరుకునే విధంగా వెళ్ళాలి. 2 దాటిన తర్వాత కొంచెం మళ్ళీ పడవలు వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది. 5-6 మళ్ళీ తిరిగి వచ్చేయాలి పడవలు కూడా. అందుకోసం 2 వరకు మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళే విధంగా వెళ్ళాలి. కాస్త బిస్కెట్లు, పళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు మొదలైనవి తీసుకొని వెళితే బాగుంటుంది. అక్కడ ఏ ఆహారం కూడా పెద్దగా తీసుకోకుండా ఈ ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఉత్తమం. మినరల్ వాటర్ మాత్రమే తాగటం మొదలైనవి చేయటం. హాయిగా అనేక మంది మహానుభావులు స్నానమాచరించిన పవిత్ర జలంలో స్నానమాచరించి వచ్చేటందుకు ప్రయత్నించండి. వెళ్ళలేని వాళ్ళు 9347713779కి మీ చిరునామా పంపిస్తే ఇంకా కుంభమేళా జలం ఉంది, ఆ జలాన్ని పంపిస్తాను. ఆ జలాన్ని అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా పూజలు చేయటం కోసం జాగ్రత్తగా శుద్ధం చేసి పెట్టుకున్నాను. ఇక ముందు మహాకాళేశ్వరుడు, తర్వాత గౌహతి కామాఖ్య అమ్మవారు, దత్తాత్రేయ స్వామివారు, ఇలా అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ మహాకుంభమేళా జలం మరియు హరిద్వార్ గంగా జలాన్ని తీసుకొని వెళ్ళి భక్తుల గోత్రనామాలు స్వయంభూ దేవతల సన్నిధిలో ఆలయంలో చదివి ఈ గంగాజలంతో అభిషేకం చేస్తే భక్తులు అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందుతారు. స్వామివారు సంతోషిస్తారు, ఇటు భక్తులు సంతోషిస్తారు, నా జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.